డేస్ గురించి చెప్తాను ఒకసారి. 11 డేస్కి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి 2,999 అండి. 11 డేస్కి 2,999. మీకు ఒక బెస్ట్ ఆఫర్ ఒకటి ఇవ్వాలని నేను అనుకొని నేను మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. 999 అండి. 999. దీనికి ఏమేమి వస్తాయో చెప్తాను నేను. 11 డేస్కి మనకి ఏమేమి వస్తాయి? రికార్డింగ్స్ వస్తాయండి మనకి. రికార్డింగ్స్ మనకి 11 డేస్కి రికార్డింగ్స్ వస్తాయి. 11 డేస్ అయిపోయిన తర్వాత ఇంకో 4 డేస్ కూడా మనకు ఉంటాయి. అంటే మొత్తం 15 డేస్ రికార్డింగ్స్ వస్తాయి. అదే 1 ఇయర్ ప్లాన్ గురించి అయితే కనుక వన్ ఇయర్కి ఇప్పుడు దీని ప్రకారం చూసుకుందాం. దీని ప్రకారం ఎంత అండి? 2,999. 11 డేస్కి 2,999 కదా. దాని ప్రకారం ఎంత అవుతుంది? 1 ఇయర్కి 999 అయితే 36,000. ఈ ఈ ఈ ప్రైస్ పెట్టుకుందాం. ఈ ప్రైస్ ప్రకారం 12 నెలలు 2,999 ఇంటూ 12 వేస్తే 36,000. అవునా? ఇప్పుడు ఇది 999కి ఇచ్చాం మీకు. 11 డేస్కి 999 అంటే 999. ఈ 999 ప్రకారం చూసుకుంటే 999 ఇంటూ 12 ఎంత చెప్పండి? 12,000 రూపీస్. అవునా? మీరు ఒక్కొక్క నెల కట్టుకుంటే ఇంత అమౌంట్ కట్టారు. అవునా? ఒక్కొక్క నెలకి 1000 రూపాయల చొప్పున మీరు కట్టుకుంటూ జాయిన్ అయితే మీరు 1 ఇయర్ తర్వాత మీరు నాకు ఇచ్చే అమౌంట్ ఎంత? 12,000 అవుతుంది. ఇప్పుడు మీరు ఈ 12,000 కూడా కాకుండా నేను 1 ఇయర్ పాటు నేను మీతో జర్నీ చేస్తాను మేడం. మీతో పాటు నాకు బెస్ట్ రిజల్ట్స్ రావాలి, నేను మంచి పొజిషన్లో హెల్త్లో కానీ అన్నిట్లో కానీ నేను మీతో జర్నీ చేసి ఇవన్నీ నేను క్లియర్ చేసుకుంటా ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుకుంటే నేను ఒక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ 12,000 నుంచి 10,000 చేస్తున్నా. ఓకేనా? 1 ఇయర్ పాటు జర్నీ చేస్తే 10,000 పడుతుంది మీకు. ఓకేనా? ఈ డీల్ ఓకేనా మీకు? అప్పుడు ఎంత పడుతుందండి? 1 మంత్కి ఎంత పడుతుంది? 10,000 చొప్పున 888 ఎంతో పడుతుంది అనుకుంటా. ఇక్కడ 999 పడుతుంది, అక్కడ 800 చేంజ్ ఎంతో వస్తుంది 10,000 అయితే. ఓకేనా? ఇప్పుడు మీరు స్పాట్ యాక్షన్ తీసుకొని మీరు జాయిన్ అవుతానంటే ఈ 10,000 కూడా 1 సెకండ్, ఈ 10,000 కూడా మీరు త్రీ ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవచ్చు. ఒకేసారి కట్టక్కర్లా, 3 సార్లు కట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ అని నేను మీకు ఒకటి ఇవ్వబోతున్నాను. ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాను నేను ఇప్పుడు వెంటనే నేను ఎంతో కొంత నామినల్ అమౌంట్ పే చేసి నేను జాయిన్ అవుతాను, 1 ఇయర్ పాటు మీతో జర్నీ చేస్తాను అని అనుకున్న వాళ్ళకి నేను ఇంకొక బెస్ట్ ఆఫర్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. వాళ్ళకి 8,000 రూపీస్ అంటే ఎంత పడుతుంది నెలకి? 666 రూపీస్, 666 రూపాయలు ఎంత పడుతుంది అంతే. వీళ్ళకి 1 ఇయర్ వాళ్ళకి ఏమేమి వస్తాయి బెనిఫిట్స్ నేను చెప్తా, ఫస్ట్ వినండి. 1 ఇయర్ వాళ్ళకి ఎవ్రీ 11 డేస్ ఉంటాయి కదా సెషన్స్, ఎవ్రీ 10,000
అదే ఇప్పుడు వెంటనే కట్టుకొని నేను ఇనిషియేట్ తీసుకుంటాను, ఇవాళే నేను పే చేస్తాను అంటే మినిమం అమౌంట్ పే చేసి నేను జాయిన్ అవుతాను వెంటనే అని చెప్పి అనుకున్న వాళ్ళకి ఇవాళ ఒక్కరోజేనండి ఆఫరు. ఇవాళ ఒక్కరోజు ఆఫర్ అయితే 8,000. ఓకేనా? అదే రేపటి నుంచి మీరు లేకపోతే నెక్స్ట్ మంత్ చూస్తాను లేక తర్వాత ఆలోచిస్తాను అనుకున్న వాళ్ళకి 10,000. ఓకేనా? 10,000 రూపాయలు. అది కూడా 3 ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవచ్చు మీరు. ఇనిషియేటివ్ అమౌంట్ అని చెప్పా కదా, ముందు ఎంతో కొంత నామినల్ అమౌంట్ పే చేయాలి అని చెప్పా కదా. నామినల్ అమౌంట్ ఒక 1,000 రూపాయలు పే చేసి మీరు జాయిన్ అయిపోండి. మీరు జాయిన్ అయిపోతే మిగతాది మీరు నిదానంగా కట్టుకోవచ్చు. మనకి ఎంత పడితే ఏదన్నా ఒక సినిమాకి వెళ్తాం, మూవీకి వెళ్తాం, 3 గంటలు మూవీకి వెళ్తే 500 అయిపోతున్నాయి, అవునా కదా? ఓ రెస్టారెంట్కి వెళ్తే 1,000 రూపాయలు అయిపోతాయి. అలాంటిది ఇంత అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని మనం నేర్చుకోవడానికి, మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి 600 రూపాయలు ఎక్కువ చెప్పండి? మన మీద మనం ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఎల్కేజీ నర్సరీ పిల్లలకి వేలకు వేలు పెడుతున్నాం మనం స్కూల్లో జాయిన్ చేయించడానికి, అవునా? ఎన్ని వేలు కడుతున్నాం? అక్కడ ఈ సబ్జెక్ట్ ఏమని చెప్తున్నారా? ఇలాంటి సబ్జెక్ట్ ఏమని చెప్తారా? ఏం చెప్పరు, ఎక్కడ చెప్పరు. ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకునే జ్ఞానము మనం ఒక్కళ్ళమే కాదు, మన ఇంట్లో వాళ్ళందరూ కూడా. మీకు కావాలంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూర్చోండి, నాకేం ఇబ్బంది లేదు. నాకు మీ ఫ్యామిలీస్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, అదే నా మెయిన్ కాన్సెప్ట్ అది. మీరు ఒక్కళ్ళే కాదు, మీ ఇంట్లో 4 ఉండనివ్వండి, 6 ఉండనివ్వండి, 2 ఉండనివ్వండి, వాళ్ళందరూ కూర్చోండి, నాకేం ప్రాబ్లం లేదు. మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఈ 1 ఇయర్కి ఏమేమి వస్తాయి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ ఇయర్కి ఏమనుకున్నాం, నేను ఎక్స్ట్రా పెట్టకపోయినా 12 సెషన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. 12 సెషన్స్ ఉంటాయి, ప్లస్ రికార్డింగ్స్ 1 ఇయర్ పాటు ఉంటాయి, మీకు సంవత్సరం పాటు ఉంటాయి. మీరు మధ్యలో నేను ఊర్లో వెళ్తాను లేకపోతే నాకు కుదరదు అని అనుకుంటే కూడా మీకేం ఇబ్బంది ఉండదు, మీరు రికార్డింగ్స్కి వెళ్ళిపోవచ్చు. టెలిగ్రామ్ లింక్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ రికార్డింగ్స్ మీకు ఉంటాయి. మీకు ఎప్పుడు కావాలంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి క్లాస్లో చెప్పింది అర్థం కాకపోయినా మీరు మళ్ళీ తర్వాత అయినా మీరు పని చేసుకుంటే అయినా అది పెట్టేసేసుకొని మీరు వింటూ ఉంటే ఇంకా అర్థం అవుతుంది బాగా. సో రికార్డింగ్స్ మనకి బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు నేను కూడా అంతే, నేను 1 ఇయర్ పాటు వేరే మెంబర్షిప్లో ఉన్నా. నేను అక్కడ కూడా నేను ఎప్పుడన్నా మిస్ అయ్యాను అనుకోండి, నేను రికార్డింగ్స్ చూసుకుంటా, అట్లా అనమాట. అది బాగా బెనిఫిట్ అవుతుంది మనకి. సో రికార్డింగ్స్ నేను ఇంకా స్పెషల్ మెడిటేషన్ క్లాసెస్ కూడా నేను పెట్టాలనుకుంటున్నాను. అవి మనకి ఇక్కడ కుదరట్ల, ప్రాక్టికల్ సెషన్స్లో మనకి టైం సరిపోవట్లేదు ఇక్కడ. సో నేను స్పెషల్ క్లాసెస్ కూడా నేను పెట్టాలనుకుంటున్నాను. అవి కూడా వస్తాయి. ఈ 1 ఇయర్ వాళ్ళకే వస్తాయండి, 11 డేస్ వాళ్ళకి రావు ఇవన్నీ. 1 ఇయర్ ఎవరైతే మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవుతారో వాళ్ళకి ఇవన్నీ వస్తాయి అన్నమాట. 12 సెషన్స్ వస్తాయి, రికార్డింగ్స్ వస్తాయి, స్పెషల్ క్లాసులు వస్తాయి, స్విచ్ వర్డ్స్ వస్తాయి. రామ్తా హీలింగ్ కోడ్స్ కూడా వస్తాయి. రామ్తా హీలింగ్ కోడ్స్ ఇది డైరెక్ట్గా రామ్తా ఇచ్చారండి మనకి హీలింగ్ కోడ్స్ అనేది. మొన్న ఇందాక మేడం చెప్పారు కదా, నేను ఇక్కడ చేతి మీద రాసుకున్నాను, నాకు వెంటనే రిజల్ట్స్ కనిపించినాయి అని. అట్లాంటి కోడ్స్ అన్నీ చాలా ఉంటాయి, ఇంకా అవి కూడా వస్తాయి. ఇంకా నేను ఎఫర్మేషన్స్ కూడా ఇస్తాను. ఇంకా ఎఫర్మేషన్స్ ఇంకా ఉంది, నేను బోర్డు కూడా తిరిగిపోవట్లేదు నాకు రాద్దామంటే. ఎఫర్మేషన్స్ ఉంటాయి. ఇంకా నాకు 1-to-1 కాంటాక్ట్, 1-to-1 నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఎప్పుడైనా కూడా. ఎనీ టైం మీకు ఏదైనా సమస్య వస్తే నాకు ఫోన్ చేయొచ్చు పర్సనల్గా. ఈ 1 ఇయర్ తర్వాత
మీకు నాకు ఏమి రిజల్ట్స్ రాలేదు మేడం, నాకు ఏ చేంజెస్ కనపడలేదు, నేను 1 ఇయర్ మీతో నేను జాయిన్ అయ్యాను, జర్నీ చేశాను, నాకు ఏ చేంజెస్ కనపడలేదంటే మొత్తం మీరు 10,000 కట్టినా 8,000 కట్టినా మొత్తం మీకు అమౌంట్ రిఫండ్ చేసేస్తా, మీ అమౌంట్ మీకు ఇచ్చేసేస్తా. అర్థమైందా? ఓకేనా డీల్? చాలా చిన్న అమౌంట్. బయట మీకు ఎక్కడ ఈ అమౌంట్కి ఎక్కడ దొరకదండి. నేను ఆల్రెడీ నేను అన్ని తిరిగి వచ్చా. మీరు ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి మీకు తెలీదు. నేను చాలా సెషన్స్ నేను అన్ని చోట్లకి తిరిగి వచ్చాను. నేను